అయ్యా నా కొడుకు పేరు గాదే సాయికృష్ణ. 23 సంవత్సరాల పిల్లోడిని కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా భోజనం చేసిరా నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చా. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు. నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గారు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే ఆ బాధ బరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడన్నా ఉన్నాడేమో కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బి పెట్టాడో అలా. నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉన్నారు, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కళ్ళు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడే అంటే మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు మాకు. నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు, ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి? ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిండంటే ఏదేదో అంటగడుతున్నారు ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు. పెద్దవాళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాని తప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్ళి దానం చేసి నా కడుపు కింద కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే. నాకు ఎంత బాధగా ఉంది.
నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించు అయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడించండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా, నా బిడ్డలాగా రేతులు పగలు అన్నం ఎక్కగా నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టొద్దు దయచేసి, మేము పార్టీ వాళ్ళం కాదు. మొత్తం 13 కేసులు అండి. ఈ కేసులన్నీ కూడా 1-2 కేసుల్లో పిల్లాడు ఉంటే 1-2 కేసుల్లో అతనుంటే దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు. ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులు అండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడి కృష్ణలాగా తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్న కుక్కలకి చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయికృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. వీడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిద అడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్లో నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీస్ వారు. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి. నేను వస్తా. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి. పోలీస్ వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకుని గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు. నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు. దమ్ముంటే సవాల్ నువ్వు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తా బూడిదేవు లేదా సవాల్ నువ్వు. అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు. రాజకీయాలకు అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. వాడికి ఉన్నాయి 2 కేసులు. ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఆ పిల్లాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. మీరు చెక్ చేసుకోండి. హలో, ఇలా గద్దె సాయికి జరిగిన న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా. చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి దూకి పడిపోయేసినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్లో చేసింది అదైతే ఎవరికి న్యాయం కాదు. నీకు
తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయిని, నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొచ్చి ఎల్పీడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇట్లా న్యాయంగా అన్యాయంగా మనిషిని, అదే ఓ మనిషిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెడితే వాళ్ళ అమ్మ తల్లిగారు బాగుందా బాగోలేదా, నా కొడుకు ఉన్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకుండేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్లో అన్ని రోజులు ఉంచుకొని చెప్తున్న హింసలు పెట్టి వాళ్ళకి ఇంటి వాళ్ళకి ఏమీ చెప్పకుండా నీ మనిషిని చంపేశానంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా, మీకు ఎవరికైతే అతన్ని చనిపోయినా కూడా మళ్ళీ ఇంకా బ్యాడ్గానే చెప్తున్నారు కానీ అతని గురించి ఇలా చెప్పట్లా. అమ్మాయిని అదే ఏడిపిస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు కానీ ఏ ఒక్కైనా వెళ్ళి అమ్మాయిని కనుక్కోండి, అతను చేసింది కరెక్టా రైటా అని చెప్పేది ఆ అమ్మాయి ఆన్సర్ వచ్చి. అతని మీద కేసులు ఉన్నాయి కాదనట్లా, కేసులు ఉన్నాయి. అయితే మీరు తీసుకొస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అతను వస్తున్నారు, కండిషన్ బెయిల్ మీద వచ్చారంటున్నారు. మర్డర్ కేసు మీద కూడా రీసెంట్గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయినా కూడా మళ్ళీ దానికే ఇట్లా చేశారంటే మీరు ఇంకా ప్రభుత్వం పట్టించుకుంటారా? ఇక మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి మీరు? ఇది న్యాయంగా అందరికి కావాలి. ఇప్పుడు అందరికీ కొడుకులు ఉంటారు తల్లిలుగా. ఒకటి ఏంటంటే న్యాయం కావాలి. అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే పంపించలేదుగా, అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే రాలేదుగా. నువ్వు ఆర్డర్ రాకముందు నీ ఇష్ట ఆ రోజైతే తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత పైన సీలింగ్లు ఊడిపోతున్నాయి అని చెప్పి చూడ నేను అన్నాను. పైన ఫ్లైట్ అనేది వేస్తారనమాట. టౌట్ డిగ్రీ అని చెప్పి అంటున్నారు కదా, ఆ టౌట్ డిగ్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాస్త మీరు వింటే బాగుంటుంది. ఆ టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది టౌట్ డిగ్రీ అంటున్నారు కానీ టౌట్ ట్రీట్మెంట్ ఎవరికీ తెలియదు అసలు. అది ఇప్పుడు మన టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే ఒక డ్రై ఐస్ లాంటిది. మన ఫ్రిడ్జ్ లో పెట్టే కరెంట్ ఐస్ క్రీమ్ ఉండిద్దిగా అండి, అది మొత్తానికి కరెంట్ ఇచ్చే ఐస్ క్రీమ్ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చేది మగోడికి అయితే ఎక్కడైతే ప్రాణం ఉండిద్దో అక్కడ పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసి నానా చిత్రాంశలు పెడతారు. మనం చేసినవి ఒప్పుకున్నా కూడా ఇంకా అతను ఇంకా ఏమన్నా మేము చెప్పిన వరకు ఒప్పుకోవాలి అని చెప్పి ఇట్లా ఒప్పించే పద్ధతులు చేస్తారు. మేమేమన్నా ఇట్లా కోర్టులో మేజిస్ట్రేట్ గారికి ఇట్లా చెప్తామన్నా కూడా మీరు చెప్పి వచ్చిన తర్వాత మీ మీద అయి పెడతాం ఈ పెడతామని బెదిరిస్తారు. తెలుసుకోడా అండి, ఇది ఎవరు పట్టించుకోకపోవటం. మనిషి చావండి మామూలు విషయం కాదు. చంపే హక్కు లేదు మనకి రాజ్యాంగంలో రాసినంత వరకున. 109 ప్రిజనల్ మాత్రమే అతను, సిటీ పడినోడికి అనుమానితులు మాత్రమే. కానీ ఆయన మన జిల్లా కారాగారము అంటారు కానీ తప్పు చేసినోడికే మనం జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత తప్పు విచారించేది కోర్టు. అది అతను తప్పు చేశాడా అది లేనా అన్నది ఇంకా షార్ట్ షీట్లు పడిన తర్వాత కేసు విచారణ అయిన తర్వాత తెలిసేయన్నీ. అసలు అతన్ని ఏ కేసులో తీసుకొచ్చి మీరు ఏ కేసులో నుంచి ఏ కేసులోకి ఎలా చేశారంటే ఇది ఎవరు చెప్పుకోలేని విషయం, ఎవరు పట్టించుకోలేని విషయం కూడా. చాలా మంది ఆ తల్లి గారికి జరిగిన న్యాయం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు జరిగినట్టే ఇంక వేరే వాళ్ళకి జరిగితే వాళ్ళ తల్లి గారు కూడా ఒకటే చెప్తున్నారండి, నా కొడుకు జరిగినట్టే మీకు ఎలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఆ రోజు నేను ఉన్నా కాబట్టి, ఆ రోజు నేను ఆ పక్కన ఉన్నా కాబట్టి ఈ రోజు వీడియో తీసి చెప్తున్నాను. నా ఈ వీడియో తీసినంత మాత్రాన వాళ్ళు నన్ను ఏదో చేస్తారని ఇదేం కాదు. ఎవరన్నా చనిపోవలసిన వాళ్ళమే మనుషులు అన్నాక, ఎవరు భూమి మీద శాశ్వతంగా బతుకు. కానీ తప్పులు చేస్తా ఉన్నా కూడా ఈ అధికారం పట్టించుకోవట్లేదు. ఈ అధికారం ఏమైపోయింది, అధికారం ఏంటి, యూత్ ఏంటి. అదే ఓట్లు వేసేటప్పుడు అమ్మ ఏం చెప్పి అడుగుతారు, ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకోలాగా చేస్తున్నారు. అది మనకి మనలో ఉండిద్ది. మనం ఓటు వేసేటప్పుడు అది మనలో ఉండాలి. ఏది మంచి ఏది చెడ్డో మనం ఎలా అని చెప్పి అలా మాటలు వినేసి అలా పడితే అలా చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు. అతని గురించి 28వ తారీఖు 29వ తారీఖు చెప్పారు. అది అస్థికులు ఏంటియో తన ఏంటియో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అసలు చంపే రూల్స్ లేదు. దీనికి అర్థమైన వ్యక్తిని పేర్లు అయితే చెప్తున్నా వినండి. నా తల్లిగారికి చెప్పడం రాట్లా. తల్లిగారికి నేను తల్లిగారి పొజిషన్లో నేనున్నా కూడా అలాగే చెప్తాను అనుకోండి. నేను చెప్తున్నా ఎస్ బాబురావు ఒకటి, నాని అనే వ్యక్తి 8 టౌన్ అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు. అతను ఒకళ్ళు ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను స్టేషన్లో. సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్లో నుంచి నాకేమి తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్లో. దేనికి ఉంచలా, అసలు ఏం చేద్దామని చెప్పి మిగతా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్నోళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం అనేది బయటికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సాయికే జరిగింది, తర్వాత నీకు జరగదని ఏంటి? తప్పు చేయొచ్చు, తప్పు చేసామంటే కోర్టు ఉండిద్ది. కోర్టులో మేజిస్ట్రేట్ గారు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరీ అంత అన్యాయం అయ్యే తప్పు అయితే ఎవరు చేయలేదు. పిల్లల్ని మానబంధం చేసేవాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని, అమ్మాయిని ఎత్తుకెళ్లే వాళ్ళని వాళ్ళని శిక్షించవచ్చుగా. మన రాజకీయం రాసిన ప్రకారంగా మన రాజకీయం రాసినట్టు మేము మనకి చంపాలని రూల్ లేదు. రూల్ నువ్వెందుకు తీసుకొచ్చో, నువ్వెందుకు పెట్టావు అని అడుగుతున్నాం మేము. దానికి చెప్పాలి ఆన్సర్.
చెప్పపోతే అండి ఏదో చేశారు, ఇయే కాదండి సిఏ గారు చాలా చేశారు, చాలా వరకు బయటికి రాలా. ఇది కనుక న్యాయం జరగలేదనుకో ఎక్కడ దాకాలలో అక్కడ దాకా వెళ్తాం. లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది, అదొక ఇష్యూ. రెండవది ఒక పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి మీ నోటీసులో ఉందా? ఇవి నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కదా, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితమైతే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. సోహెల్ దొరికాడా అండి? ఇస్ ఇట్ సోహెల్ అని ఇటీవల గంజా కేసులో పారిపోయాడు, మిస్ అయ్యాడు. అది సిపి గారు ఆధ్వర్యంలో కొన్ని టీమ్స్ వేశారు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. సో చాలా సీరియస్గా కేసుని తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా అది? ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్గా సబవరంలోనే ఒక ఇలాగ అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. వితిన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టున్నారు ఒకసారి పేపర్లో, భీముడు అని ఎప్పుడో తప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన సందర్భం. వాళ్ళకి దొరికితే వాళ్ళు మనకు తెచ్చారు. ఏంటండి చెన్నైలో దొరికాడు నేను చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. మ్యామ్, హౌ ఎఫెక్టివ్ ఆర్ అవర్ హిట్ అండ్ రన్? చర్యలు తీసుకోలేదు అనకండి, చర్యలు తీసుకునేదానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది ఇంకేమైనా చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్నే కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నది తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చూశాను, నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈరోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా, మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా
ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐ పరిధిలోనే ఆ సిఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ, మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు పోలీస్ స్టేషన్లో ఇలాగనే కొడుతూ ఒకరు చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని వీడియో ద్వారా తన మెసేజ్ను తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ను డ్యూటీస్ నుంచి తప్పించడం. అంటే ఒక మనిషి హత్య చేసిన ఆ మనిషి కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వేం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చేయాలన్న కనీసం ఆలోచన అన్న వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఆ బాధితుడైన ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది? ఇది ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.